ఏపీ పెన్షనర్లకు అదనపు పెన్షన్పై శుభసూచనలు. ఏక్యూపీ పెంపు దిశగా కీలక కసరత్తు. వృద్ధాప్య ఆర్థిక భారాన్ని తగ్గించే చర్యలు. తెలంగాణ తరహాలో అదనపు పెన్షన్ శాతం పెంపుపై ఆశలు. ఆంధ్రప్రదేశ్లో వయోభారంతో పాటు పెరుగుతున్న వైద్య ఖర్చులు, రోజువారీ జీవన వ్యయాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పెన్షనర్లకు ఊరటనిచ్చే పరిణామాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అదనపు పెన్షన్ అమల్లో ఉన్న అసమానతలను సరిదిద్దే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. ఇది అమల్లోకి వస్తే వేలాది మంది వృద్ధ పెన్షనర్లకు ఆర్థికంగా గణనీయమైన ఉపశమనం లభించే అవకాశం ఉంది. ప్రభుత్వ సేవ అనంతరం పెన్షన్పైనే ఆధారపడి జీవనం సాగిస్తున్న వృద్ధులకు ప్రతి రూపాయి ఎంతో విలువైనదే. వయస్సు పెరిగే కొద్దీ ఆరోగ్య సమస్యలు అధికమవుతాయి. మందులు, పరీక్షలు, ఆసుపత్రి ఖర్చులు, ప్రత్యేక వైద్య సంరక్షణ, ఇలా నెలవారీ వ్యయం ఊహించని స్థాయికి చేరుతుంది. అలాంటి సమయంలో ప్రభుత్వం అందించే అదనపు పెన్షన్ వృద్ధ పెన్షనర్లకు ఒక కీలక ఆర్థిక అండగా నిలుస్తుంది. అయితే ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనలపై పెన్షనర్లలో అసంతృప్తి నెలకొంది. ముఖ్యంగా వయస్సు పూర్తి కావడం అనే అంశంపైనే ఎక్కువ వివాదం కొనసాగుతుంది. ప్రభుత్వం 70 ఏళ్లు పూర్తయిన తర్వాతే అదనపు పెన్షన్ వర్తిస్తుందని భావిస్తుండగా, పెన్షనర్లు మాత్రం 70వ ఏటలోకి అడుగుపెట్టిన తొలి రోజు నుంచే ఈ ప్రయోజనం అందించాలని వాదిస్తున్నారు. ఈ అంశంపై గతంలో న్యాయ పోరాటం కూడా జరిగింది. పెన్షనర్ల అభ్యర్థనకు అనుకూలంగా న్యాయస్థానం తీర్పు రావడం ఈ డిమాండ్కు మరింత బలం చేకూర్చింది. ఇక మరో ముఖ్యమైన అంశం, పొరుగు రాష్ట్రం తెలంగాణతో పోలిస్తే ఏపీ పెన్షనర్లకు అందుతున్న అదనపు పెన్షన్ శాతం తక్కువగా ఉండటం. ఇదే ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది. తెలంగాణలో అమల్లో ఉన్న విధానాన్ని పరిశీలిస్తే 70 ఏళ్ల వయస్సు దాటిన వారికి 15% అదనపు పెన్షన్ లభిస్తుంది. 75 ఏళ్ల వయసులో అది 20%కి, 80 ఏళ్ల వద్ద 30%కి పెరుగుతుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం అమలవుతున్న శాతం చాలా తక్కువగా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. 70 ఏళ్ల వయసులో కేవలం 7%, 75 ఏళ్లకు 12%, 80 ఏళ్లకు 20% మాత్రమే అదనపు పెన్షన్ అందుతుంది. ఈ వ్యత్యాసం కారణంగా నెలవారీ ఆదాయంలో వేల రూపాయల తేడా వస్తుందని పెన్షనర్లు వాపోతున్నారు. ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్న వృద్ధులకు ఈ తేడా పెద్ద భారంగా మారుతుంది. గతంలో జరిగిన కొన్ని పరిపాలనా నిర్ణయాల కారణంగా ఎక్కువ శాతం ఉండాల్సిన అదనపు పెన్షన్ను తగ్గించారని పెన్షనర్ల సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. ఇప్పుడు ఆ నిర్ణయాలను పునఃసమీక్షించి రాబోయే పీఆర్సీలో తెలంగాణ తరహాలో కనీసం 15% అదనపు పెన్షన్ అమలు చేసేలా ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయన్న వార్తలు ఆశలు రేకెత్తిస్తున్నాయి. ఇది అమల్లోకి వస్తే పరిస్థితి ఎలా మారుతుందో అర్థం చేసుకోవడం కష్టం కాదు. ప్రస్తుతం వృద్ధ దంపతులు ఇద్దరు పెన్షనర్లు అయితే వారికి నెలకు 5,000 నుంచి 20,000 వరకు కేవలం మందులకే ఖర్చవుతుందని పెన్షనర్ల సంఘాలు చెబుతున్నాయి. పైగా ప్రభుత్వ హెల్త్ కార్డులు అన్ని చోట్ల సమర్థంగా పనిచేయకపోవడం, మెడికల్ రీఎంబర్స్మెంట్ క్లెయిమ్స్ ఆలస్యం కావడం వంటి సమస్యలు అదనపు ఒత్తిడిని పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో అదనపు పెన్షన్ శాతం పెంపు కేవలం ఆర్థిక ప్రయోజనం మాత్రమే కాదు, వృద్ధాప్యంలో ఉన్న వారికి ఒక భరోసా, ఆరోగ్య ఖర్చులకు కొంత ఆధారం, కుటుంబాలపై ఆర్థిక ఒత్తిడిని తగ్గించే సహాయక చర్యగా మారుతుంది. మొత్తంగా చూస్తే ఏక్యూపీ పెంపుపై ప్రభుత్వం తీసుకునే తదుపరి నిర్ణయం ఆంధ్రప్రదేశ్లో వేలాది మంది పెన్షనర్ల జీవన ప్రమాణాలపై ప్రత్యక్ష ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇప్పుడు పెన్షనర్ల చూపంతా రాబోయే ప్రకటనలు, కొత్త పీఆర్సీ ప్రతిపాదనలపైనే నిలిచింది.